గత ప్రభుత్వ నిర్వాహకంతో తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఊహించని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. తెలంగాణ డిస్కంలు విద్యుత్ కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్స్చేంజ్లు చర్యలు తీసుకున్నాయి. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన 261 కోట్లు చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో తెలంగాణ డిస్కంలో విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. గత్యంతరం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ను తెలంగాణ డిస్కంలో ఆశ్రయించాయి. వివాదం సిఆర్సి పరిధిలో ఉండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో వాదనలు వినిపించనుంది రాష్ట్ర ప్రభుత్వం. అవసరం లేకున్నా గత ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి కారిడార్లను ముందుగానే బుక్ చేసుకుంది. 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ విద్యుత్ లభించే అవకాశం లేదని ఈ కారిడార్ను అర్ధంతరంగా రద్దు చేసుకుంది. ఈలోగా జరగాల్సినంత నష్టం జరిగిపోయింది. వాడినా వాడకున్నా పరిహారం కింద 261 కోట్ల రూపాయలు కట్టాలని పీజీసీఐఎల్ తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. అవగాహన లేకుండా చేసుకున్న కారిడార్ ఒప్పందం ఈ సమస్యకు దారితీసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నగేష్, వివరాల్లోకి వెళ్దాం. ముందు అసలు లంచ్ మోషన్ పిటిషన్లో ఏమని పేర్కొంది ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసినట్టుగా తెలుస్తుంది. హైకోర్టులో ఏమని వేసింది? గత ప్రభుత్వం ఏదైతే కారిడార్లకు సంబంధించి 1000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి ఒక ఒప్పందం చేసుకుంది. కానీ అనవసరంగా మరో 1000 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు అడ్వాన్స్గా కారిడార్ బుక్ చేసుకుంది. కానీ అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే విద్యుత్ లభించే అవకాశం లేదని చెప్పి వాళ్ళు కరాఖండిగా మన ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి చెప్పారు. కారిడార్ని రద్దు చేసుకుంటున్నట్టుగా కూడా వాళ్ళు ఓపెన్గానే వాళ్ళు ఇక్కడ మంత్రికి చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ ఏదైతే ఆ విద్యుత్కు సంబంధించి కొన్ని ప్లాంట్స్ కూడా తెలంగాణకు ఉంటాయి కాబట్టి ఆ విద్యుత్ రావడం లేదన్న విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. కానీ ఇప్పటికే ఆ 1000 మెగావాట్లకు సంబంధించి డబ్బు కూడా చెల్లింపులు ఛత్తీస్గఢ్కు జరిగింది. కానీ చాలా మేర నష్టం జరిగిందనేది ఇప్పుడు తెలంగాణ వాదిస్తుంది. ఎందుకంటే ఏదైతే గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందో ఆ ఒప్పందం వల్ల విద్యుత్ సంస్థల మీద భారీ నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే 1000 మెగావాట్లకు కోట్ల రూపాయలు ఛత్తీస్గఢ్కి ఆల్రెడీ చెల్లించడం, ఆ డబ్బును మళ్ళీ ప్రజల మీద రుద్దాలన్నా, కరెంటు బిల్లులు పెంచాలన్నా, లేదంటే ఇంకే రకమైన నుంచి డబ్బులు తీసుకురావాలనేది కూడా ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. ఎందుకంటే అదనపు విద్యుత్ ఛార్జీలు ప్రజలపైన భారం వేస్తే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కానీ ఆ 1000 మెగావాట్లకు సంబంధించి ఇప్పుడే డబ్బు చెల్లించారు కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బుని రివర్స్ రప్పించుకోవడమా, ఏదైతే ఆ 1000 మెగావాట్ల విద్యుత్ని మళ్ళీ తెలంగాణకు ఇచ్చే విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన కూడా లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఎందుకంటే 260 కోట్లు చెల్లించాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులకు సంబంధించి మళ్ళీ వెనక్కు తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగుతుందని చెప్పచ్చు. ఎందుకంటే విద్యుత్ బిడ్లలో పాల్గొనకుండా డైరెక్ట్గానే వీళ్ళు అంటే ఒక రాష్ట్రం విద్యుత్ సంస్థ మరో రాష్ట్ర విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అంటే ఒకవేళ బిడ్ వేసి కనుక ఆ ఏదైతే విద్యుత్ ఒప్పందంలో పాల్గొంటే కనుక అది అఫీషియల్గా ఉండేది. కానీ ఇది అన్అఫీషియల్ ఒప్పందం అయ్యేసరికి కూడా తెలంగాణ ప్రభుత్వం కొంత సందిగ్ధంలో పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలో లంచ్ మోషన్ పిటిషన్ అయితే హైకోర్టులో దాఖలు చేసింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థలు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళను కూడా ఇందులో పార్టీ చేస్తారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ సంస్థలు, ఛత్తీస్గఢ్ సంబంధించిన విద్యుత్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం కూడా పార్టీని చేస్తూ వాళ్ళందరికీ నోటీసులు జారీ చేసి వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే అఫీషియల్గా బిడ్లో పాల్గొనకుండా
డబ్బులు గత ప్రభుత్వం చెల్లించాల్సి రావడం, ఎందుకని అత్యవసరంగా విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందనే దాని మీద కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. మరి గత ప్రభుత్వంలో పనిచేసిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని కూడా ఇందులో పార్ట్గా చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓవరాల్ విద్యుత్కు సంబంధించిన మంత్రిగా ఉండేవారు. అప్పటికి సంబంధించిన ఎవరైతే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు, మిగతా వ్యక్తులను కూడా పార్టీలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అన్అఫీషియల్గా బిడ్లో పాల్గొనకుండా విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం ఏంటి, అలాగే విద్యుత్తుని కొనడం, వందల కోట్ల నష్టం చేయడం ఏంటనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా హైకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థ నుంచి డబ్బులు రాబట్టుకోవడమా, లేదంటే ఏదైతే ఒప్పందం చేసుకున్నారో అన్అఫీషియల్గా ఆ విద్యుత్తుని తెలంగాణకి ఇచ్చే విధంగా హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చే విధంగా వాదనలు వినిపించడం అనేది కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఏంటి ఒప్పందం ఎట్లా జరిగింది? అనధికారిక ఒప్పందం అంటే ఎట్లా, అంటే మౌఖికంగానా లేకపోతే అంటే మీడియేటర్స్ ద్వారానే ఎట్లా జరిగింది ఒప్పందం అనేది? ఏం చెప్తుందో ఒప్పందం అంటే మామూలుగా ఒక రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసేటప్పుడు మరో రాష్ట్రము బిడ్ను వేసి అఫీషియల్గా విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కూడా ఇందులో పాత్రధారగా ఉంటారు. కానీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్కి తెలియకుండానే తెలంగాణ రాష్ట్రం అప్పటి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వ విద్యుత్ సంస్థతో ఒప్పందం చేసుకొని అన్అఫీషియల్గా విద్యుత్ కొనుగోలు చేయడం అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు అవసరమే వచ్చింది అసలు? అలా అన్అఫీషియల్గా చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది? తక్కువ రేటుకు పడుతుందనా, లేకపోతే లోపాయికార ఒప్పందం ద్వారా ఇంకేమైనా లబ్ధి పొందారా? ఖచ్చితంగా అంటే లోపాయికార ఒప్పందం జరిగింది అనేది ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే పవర్ కమిషన్ విచారణ కూడా ఇదే కోణంలో జరుగుతుంది. ఎందుకంటే భద్రాద్రి, యాదాద్రి 2 థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించి కూడా ఏవైతే పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అత్యవసరంగా వాళ్ళు బిహెచ్ఎల్ కంపెనీకి ఇక్కడ ఇవ్వడం, ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ను కూడా హైదరాబాద్ అంటే రామగుండం నుంచి ఏదైతే వాళ్ళు సరఫరా చేయాల్సిన బొగ్గుని అంత దూరం నుంచి పంపించడం, అంటే ఇప్పటికే రవాణాకు సంబంధించిన ఖర్చు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇలాంటి ఏదైతే వ్యక్తులకు సంబంధించిన లోపాయకార ఒప్పందాలు, వ్యక్తులకు లాభాలు జరిగే విధంగానే విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, అలాగే పవర్ ప్లాంట్ల నిర్మాణం కావచ్చు, ఇవి జరిగాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. పవర్ కమిషన్ కూడా వీటిపైన విచారణ జరిపిస్తుంది. సో ఇప్పుడు కూడా ఈ పవర్ కమిషన్లో ఈ అంశం కూడా ఉంది. కానీ అత్యవసరంగా విద్యుత్కు సంబంధించిన అవసరం తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి హైకోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఉందనేది ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. సో ఎవరికి ఫేవర్గా ఉండొచ్చు అంటే ఎవరి వైపు బలం ఎక్కువ కనపడుతుంది పాయింట్స్ పరంగా చూసినట్లయితే? ఖచ్చితంగా అంటే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పైనే బలం ఎక్కువ కనిపిస్తుంది. కానీ అనధికారిక ఒప్పందం ఏదైతే చేసుకుందో ఆ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంపాదించింది. అనధికార ఒప్పందం జరిగిందనేది కూడా ప్రూవ్ చేస్తూ పవర్ కమిషన్ ముందు కూడా ఆ పేపర్లను సబ్మిట్ చేసింది. ఇదే అంశాన్ని కూడా హైకోర్టులో వాళ్ళ ముందు అంటే జడ్జిల ముందు ఈ పేపర్స్ అనధికార ఏదైతే ఒప్పందాలు చేసుకున్న పేపర్స్ ఉన్నాయో అవన్నీ ఉంచి గత ప్రభుత్వం చేసిన విద్యుత్ ఒప్పందాల వల్ల ఇప్పటికే భారీ ఎత్తున నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని ప్రజల మీద పూడ్చలేని అవసరం కూడా ఉందని చెప్పి వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 1000 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి 250 నుంచి 400 కోట్ల వరకు ఉండొచ్చు. ఒకవేళ ఆ నష్టాన్ని ఎవరిపైన పూడ్చాలనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. కాబట్టి మేము ప్రజలపైన రుద్దలేని పరిస్థితి. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ సంస్థల నుంచి ఆ డబ్బుల్ని వెనక్కిప్పించాలని అభ్యర్థించే అవకాశం కనిపిస్తుంది. లేదంటే అనధికారికంగా జరిగిన ఒప్పందమైనా సరే ఆ 1000 మెగావాట్ల విద్యుత్ కారిడార్కు సంబంధించి ఖచ్చితంగా వాళ్ళను సరఫరా చేసే విధంగా కూడా వీళ్ళు వాదనలు వినిపించే అవకాశం ఉంది. సో హైకోర్టులో నిలబడుతుందా ఇది? అంటే హైకోర్టు పరిధికి సంబంధించింది అనేది 2 రాష్ట్రాల వ్యవహారం కదా. ఖచ్చితంగా అంటే హైకోర్టు అంటే ఇప్పుడు ఏ సమస్య అయినా కూడా కోర్టులను ఆశ్రయించడం అనేది పరిపాటే. కామన్గా 2 వ్యక్తుల మధ్య జరిగిందా, 2 ప్రభుత్వాల మధ్య జరిగిందా అనేది వేరే విషయం. కానీ మనకేదైతే తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఉంది కాబట్టి హైకోర్టును పిటిషన్ వేయచ్చు. అంటే ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా బాధ్యుల్ని చేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లో జరగాల్సిన బిడ్ని సొంతంగా 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకోవడం అనేది కూడా ఇక్కడ విరుద్ధమైన ప్రయత్నమే. ఎందుకంటే లోపాయికారి ఒప్పందంలో భాగంగా కొంతమంది వ్యక్తులకు లాభాలు చేకూర్చే విధంగానే వీళ్ళు అనధికారికంగా 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం చేసుకున్నారు. కానీ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కూడా ఉంటుంది, ఆ కమిషన్లు కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కడ కూడా నిబంధనలు పాటించకుండానే 2 ప్రభుత్వాల మధ్యనే ఒప్పందం చేసుకొని 2 రాష్ట్రాల విద్యుత్ శాఖ
మంత్రులు సంతకాలు చేసుకునే విద్యుత్ కొనుగోలు చేశారనేది ఇప్పుడు ప్రభుత్వం వాదిస్తుంది. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో కూడా విద్యుత్ శాఖ ఉంటుంది. ఏ రాష్ట్రాలకు ఎంత విద్యుత్ అవసరం ఉన్నదని కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఆ పర్యవేక్షణ లేకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోవడం అనేది కూడా ఇది నిబంధనలకు వ్యతిరేకం అని చెప్పి ఇప్పటి ప్రభుత్వం అయితే వాదిస్తోంది. రైట్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేష్.